టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026 వర్క్ షాప్ లో అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. పర్యాటక రంగంలో నూతన ఒరవడి రావాలన్నారు. పర్యాటక అద్భుతాలను ప్రపంచానికి చూపాలని సూచించారు. తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దామన్నారు మంత్రి జూపల్లి. వినూత్న ఆవిష్కరణలతో పర్యాటకులను ఆకర్షించాలని, వసతులు హాస్పిటాలిటీలో రాజీ పడొద్దని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ఒరవడితోటి ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేయాలి, దేశ విదేశాల నుంచి రప్పించే కార్యక్రమం చేయాలి, వాళ్లకు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళడం కోసం ఏమేమి మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడంతో పాటుగా ఇలా ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ మనం కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రపంచంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం ఇక్కడ మన రాష్ట్రానికి రప్పించగలం. ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 4 కోట్లు, దేశంలో ఉన్న జనాభా 140 కోట్లు. టూరిజంలో జీవితంలో ఎన్నో ఉంటాయి, మనం ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ కట్టడం కోసం కట్టలేము. అంటే ఈ లైఫ్లో కనీసం దశాబ్దాల శతాబ్దాల కింద నిర్మాణమైనటువంటి వాటిని చూపించేదానికి ప్రేరేపణ కల్పించాలి. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు టూరిజం కంటే అది ఆదిలాబాదు కవ్వాల్ ఫారెస్ట్ కావచ్చు, ఆ వాటర్ ఫాల్స్ కోసం పోతూ ఉంటాం. మళ్ళీ అక్కడి వాళ్ళను కూడా హైదరాబాద్ మనం చాలా మంది ఉన్నాం. అంటే వాళ్ళని కూడా మనం డిఫరెంట్ ప్లేసెస్ రప్పించే కార్యక్రమం చేయాలి. హైదరాబాద్ వాళ్ళకు టూరిజం అంటే కవ్వాల్